హాయ్ అండి. ఈరోజు నేను మన వద్ద లంచ్లోకి అన్నం పప్పు చేసినాను. నా కొడుకు ఇది కర్రీ చేస్తానులే అంటే, లేదమ్మా ఇది ఫ్రై చేయి నంచుకునే బాగుంటుందని చెప్పినాడు. అందుకని నేను ఇది కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఎక్కువ ఉల్లిగడ్డ వేసి నేను ఫ్రై చేస్తాను. సింపుల్గా అది ఎలా చేస్తాను చూడండి. ముందుగా నేను దీని పైన పొర ఉంటుందండి. ఆ పొర అంతా తీసేసి ఇది 4 భాగాలుగా చేసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇవి నూనెలో గోడించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఇవి ఆయిల్ వేసి కొంచెం లైట్గా వేపుకుందాము. చూడండి మగ్గుతుంది. ఇంకా కొంచెం సేపు 2 నిమిషాలు మగ్గించి తీసేద్దాము. చూడండి ఇవి మగ్గిపోయినాయి. ఈ పంటి తీసేసుకున్నాం బయటికి. చూడండి ఈ బయటికి తీసేసినాను. ఇప్పుడు తిరువాత వేసుకున్నాం. మనం అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. పసుపు. చూడండి నేను దీంట్లో టమాటో పండు వేయడం లేదండి, ఎందుకంటే కొంచెం పులుపు వస్తుంది. ఆ పులుపు వద్దని నేను టమాటో పండు వేయడం లేదు. ఉల్లిగడ్డ మగ్గుతుంది. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి కొంచెం వేస్తున్నాను. చాలు అంత పట్టుకో. ఇదంతా బాగా కలుపుకుందాము. ఇంకా మష్రూమ్ వేసేద్దాం. మష్రూమ్ వేసి బాగా కలుపుకుందాం. అంటే ఇది కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాము, సరిపోతుంది. అంటే నేను మధ్యలో కలుపుకున్నాము. చూడండి ఎంత సూపర్గా వచ్చిందండి ఇది. దీంట్లో కొంత కారము, కొంత మిరియాల పొడి వేసుకున్నామంటే సరిపోతుంది లాస్ట్లో. అంత మగ్గిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం సాల్ట్ ముందు వేయలేదండి, ఇప్పుడు వేస్తున్నాను నేను. చూడండి సాల్ట్, కారం కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి కారం కొంచెం వేస్తున్నాను. మిరియాల పొడి వేస్తున్నాను లాస్ట్లో. వేసి ఒకే 2 నిమిషాలు మూత పెట్టి కలిపి మగ్గించుకున్నామంటే అయిపోయి. చూడండి అంత మగ్గిపోయింది. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అట్లే ఉంటుందండి. మళ్ళీ బాగుంది అన్నంతదండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.